హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. చాలా ఇష్టంగా తీస్తున్నాను. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఇది మా థర్డ్ యానివర్సరీ. ఇలాంటి యానివర్సరీలు 2 అయిపోయాయి. ఇంకటి మేమేంటో మీకు చెప్పలేదు కదా. తను మా ఆయన మహేష్, నా పేరు మోక్షిత, నా పాప మనస్విని. తన ఫస్ట్ పుట్టింది జనవరి 6th పుట్టింది. అది కూడా మా ఆయన బర్త్డే రోజే పుట్టింది. ఈ 3 yearsలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే తను ఒక్కటే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. మా సిస్టర్ పెళ్ళి జరిగిపోయింది, ఇంకా తనకు కొడుకున్నాడు, ఇంకా తను ఉంది ఈ వీడియోలో. ఇంకా మా మమ్మీ, డాడీ, మా పిన్ని కొడుకు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ వీడియోలో పరిచయం చేస్తాను. వీళ్ళు మొత్తం నా ఫ్యామిలీ. ఇలా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్గా వచ్చేది మా మమ్మీ. చాలా మంచిది, చాలా క్యూట్ ఉంటుంది, ఎప్పుడూ నవ్విస్తూ ఉంటుంది. తనకి మేమే లోకం. నేను, మా సిస్టర్, మా డాడీ, ఇంకా మా పిల్లలు. ఇప్పుడు మా డాడీ చూసారా వచ్చాడు. డాడీకి కూడా చాలా ఇష్టం. పెద్ద కూతుర్ని కదా, నేనంటేనే ఎక్కువగా ఇష్టం. ఇది మా సిస్టర్కి తెలీదు, సీక్రెట్ అనుకోండి. కానీ డాడీకి మాత్రం నేనే ఎక్కువ ఇష్టం. చాలా క్యూట్ ఫ్యామిలీ మాది. ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా చేసుకున్నాం, కానీ ఏది మీతో షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఈ వీడియో షేర్ చేయాలని చాలా ఆశతో తీశాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం పెడతాను. మా ఫ్యామిలీకి మేమంటే చాలా ఇష్టం. ఇంకా మమ్మీ డాడీ అంటారా, ఎంతో స్పెషల్గా చూసుకుంటారు. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి చూసుకుంటారు. ఏదైనా కానీ అది మాకు లోటు కాకుండా చూసుకుంటాం. అందరికీ అలా చూసుకుంటారు అనుకోండి, కానీ ఎవరి హౌస్లో వాళ్ళకి స్పెషాలిటీ ఉంటుంది కదా. మాకు వీళ్ళు స్పెషల్. మా సిస్టర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. తను మ్యారేజ్ అయ్యింది నవంబర్లో, మళ్ళీ కొడుకు పుట్టాడు. ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లోకి వాళ్ళు బుల్లి పుచ్చి పాపనో బాబునో మళ్ళీ రాబోతున్నారు. ఈ విషయాలన్నీ చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి మాకు. చూడండి, మా సిస్టర్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం అందరం. ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు చిన్న మాట్లాడుకుంటూ. ఇంకోటి ఏంటంటే మా సిస్టర్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడు మా చెల్లి కొడుకు అనే దానికంటే నా కొడుకు. ఎందుకంటే వాడంటే ప్రాణం కాబట్టి. ఫస్ట్ పుట్టాడు కదా, ఇంట్లో ఫస్ట్ ఎవరు పుట్టినా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది. అది అక్క చెల్లెల్లో ఎవరైనా కానీ. నేను మా డాడీకి ఎలా ప్రాణమో నాకు వాడంటే చాలా ఇష్టం. వాడు అప్ అండ్ డౌన్స్ మాకు చాలా మార్చేశాయి. ఫస్ట్ నుంచి వాడంటే అంత ఇష్టం. కొన్ని రోజులు హాస్పిటల్లో, కొన్ని రోజులు ఇంట్లో వాడితో చాలా చూసాం. వాడే చిన్ని ప్రపంచం. ఇప్పుడు ఇద్దరు ప్రపంచం అయిపోయారు. నాకు వాడంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనుకోండి. పాప కూడా ఇష్టం లేదని కాదు, మాకందరికీ వాడంటే చాలా ఇష్టం. నా సిస్టర్కి మళ్ళీ ఇంకో బాబు పాప వస్తారు. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ పెద్దదైపోయారు. చాలా క్యూట్ ఫ్యామిలీ కదా మాది. ఈ సెలబ్రేషన్ ఇలా జరిగిపోయింది. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు, అంత బాగా జరిగిపోయింది సెలబ్రేషన్. నవ్వించడానికి ఉన్నారు అంటే అది మా సిస్టర్ హస్బెండ్. వాళ్ళిద్దరు చాలా కామెడీగా ఉంటారు, ఎప్పుడూ నవ్విస్తుంటారు. నా తమ్ముడు గురించి చెప్పాలి కదా. మా తమ్ముడు మల్లికార్జున చాలా క్యూట్గా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే మామ కదా, పిల్లల్ని బాగా చూసుకుంటాడు. అందుకే వాడంటే చాలా ఇష్టం మాకు. అంటే వాడు చిన్నప్పటి నుంచి ఇష్టమే, మా దగ్గరే ఉంటాడు కాబట్టి. ఇది
ఎందుకు ఇలా చెప్తున్నా అంటే తెలీదు, కానీ వాడు మేము చిన్నప్పటి నుంచి పెరిగాము, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పెరిగాము, అది ఇది అని చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ. మా పిన్ని మిస్ అయింది. మా పిన్ని ఊళ్ళో ఉంది, మా పెళ్ళి రోజుకి రాలేదు. తను ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ లేదు. కానీ వాడు ఉన్నాడుగా, మా పిన్ని ఉన్నట్టే. బాబాయ్ అంటారా? మా బాబాయ్ లేరు, ఈజ్ ఎక్స్పైర్డ్. సో వదిలేండి. మేము చాలా బాగా ఉంటాం, కూర్చొని తింటూ ఉన్నాం అందరం. ఇదే మా లాస్ట్ వీడియో. తినేసాము, హ్యాపీగా కేక్ తిన్నాం, తర్వాత బిర్యానీ తిన్నాం. సరే అండి, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.